ఒక్కొక్కరిని వచ్చేసింటే ఆడవాళ్ళని పంపించి ఫస్ట్ నువ్వు వస్తే ఎట్లా? తహసీల్దార్ గారు రాలే? ఎంత ఈరోజు 13 లక్షలకి ఎంత అయితే టోటల్గా అవుతుందమ్మా ఇక్కడ? మూర్తిపల్లి ఇంకా అంత డెప్త్గా వెళ్ళలేదు సార్, జస్ట్ నీడ్ ఉన్న చోట మాత్రమే. మీరు పని చేయండి అమ్మా, టోటల్గా 100% శాచురేషన్ లెవెల్కి ఎంత అవుతుందో చెప్పండి. ఓకే ఇచ్చినావు కదమ్మా, మళ్ళీ ఉండిపో. ఇది కూడా 33 కేవలం ఇక్కడ మన ఎదురుకు పోతుంది. మెయిన్ సబ్సైడ్కి వచ్చే ఇన్కమ్ లేను, దాని కింద సైట్ ఉందంట, లైన్ అవుతుంది. అది హైట్ లేకపోతే ఎన్జిఓ కళ్ళలో మన జరిగింది, ఇది తక్కువ చెప్పి హైట్ లేదు. మళ్ళీ దాని అప్సైడ్ కట్టాడు పోయి ఒక అమ్మాయి దాని మీద మా ఏపీటీఎస్లు, డిఈ టెక్నికల్, డిఎంఎన్పి మొత్తం కమిటీ వేసి ఎంక్వైరీకి వచ్చారు. ఫోటో చూపించమని చూపిస్తాను. ఉండనండి, మొన్న డిఈ గారితో మాట్లాడినప్పుడు మీ ఈ గారితో ఒక 2-3 ప్రపోజల్ పెట్టి చేయిద్దాం సార్ అన్నారు. హెచ్టీ లైన్స్ మొన్న ఒకటి పెట్టున్నాము, ఇది కూడా తీసుకోండి ఆయన దృష్టి, నేను చెప్తాను. చేయాలంటే కూడా మనకు అవతల రోడ్డు ఉండాలి, రోడ్డుకు ప్లేస్ చూపించాలి. మళ్ళీ ఆ టవర్స్ కోసం ఇక్కడే మనకి ఎదురు కనిపిస్తుంది ఈ లైన్ మన మూర్తిపల్లి సబ్స్టేషన్కు ఇన్కమింగ్ సార్. మరి ఎట్లా చేస్తుంది? తనకల వరకు పోయేది, ఇప్పుడు ఆ మధ్యలో ఇప్పుడు మనకు తనకలో అంతటికి వచ్చింది కాబట్టి అక్కడ ఫిటింగ్ ఇస్తున్నారు. ప్రాక్టికల్ కుదరదు, ప్రాక్టికల్గా ఇబ్బంది. షిఫ్ట్ చేయాలంటే మనకు వేరే రోడ్డు ఉండాలి. అవును, ఆల్టర్నేట్ చూపించలేదు కదా, వాళ్ళకైనా ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళకైనా ప్లేస్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పక్క రోడ్లో ఇస్తుంది దానికి ఇల్లు మన ఎల్టీ లైన్ అయితే ఎటు మార్చుకోవచ్చు సార్, మెయిన్ లైన్. ఏం చేద్దామా? అమ్మ వాళ్ళు అదొకటే ఇచ్చారు, ఇంకెక్కడ ప్లేస్ లేదు. కరెక్టే, ఇప్పుడు దాన్ని మార్చాలి. మీ కరెంట్ అయితే అవసరము, సబ్స్టేషన్ కరెంట్ రాకుండా మీకు కరెంట్ రాదు. సబ్స్టేషన్ లేకపోయి మళ్ళీ ఇక్కడ కరెంట్ అది ఓన్లీ తప్పుగా పెట్టాడు. నిజమేనా ఆయన చెప్తాండి? ఆయన చెప్పేది డమ్మీ అంటాడు, ఊరికి డమ్మీలు ఎవరు పెట్టుకోవాలి, ఫీడింగ్ అంటాం మేము. ఇన్ కేసు ఇది ఫెయిల్యూర్ అయితే దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఇలా ట్రాక్టర్ గుద్దేసి పోలు పడేస్తాడు, అది ఎత్తాలంటే 4-5 గంటలు పడుతుంది. 4-5 గంటలు టౌన్ కరెంట్ అంటే ఏమంటే ఉండలేము మేము. అప్పుడు బ్యాక్ తీసుకుంటాం, దానికి ఆల్టర్నేటివ్ సప్లై పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ టెంట్ వేస్తారు, ఇక్కడ దీనికి యాక్చువల్ లైన్ కింద వేయకూడదు. మీకు అదే పని కోసం నేను ఆఫ్ చేసి మన టౌన్ నుండి తీసుకుంటాం సప్లై. ఏదైనా జరగడం జరిగింది పబ్లిక్ అంతా ఉన్నాం. డమ్మీ లైన్లు అయితే ఏమి లేవు. టెక్నికల్ గా నీకంటే నాకంటే వాళ్ళు బెటర్ పర్సనాలిటీ, వాళ్ళకున్న నాలెడ్జ్ మనకు ఉండదు. వేసినప్పుడు కూడా మాకు అదే చెప్పారు, నాది డమ్మీ అదే పెట్టము, కట్ చేస్తాము. ఇక్కడ నుంచి అక్కడ మా ఇంటి దాకా మార్చాము, అక్కడ దాకా. అది మార్చేటప్పుడు కూడా మేము అభ్యసన చేసింటే లేదు అది తీసేస్తామని చెప్పారు. అప్పుడు ఇప్పుడు పని చేద్దాంలేనా, ఉండమ్మా. దీన్ని హైట్ లేపి వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే రిస్ట్రిక్టెడ్కి పెడదాంలేండి. ఎన్జిఓ కల్లా నేను రాయించాడు హైట్ తక్కువ అని చెప్పేసి దాన్ని హైట్ లేపాను. వద్దు, మనం పర్మిషన్స్ ఇచ్చేది వద్దు. పర్మిషన్ ఎవరు అడగరు సార్, వాళ్ళే కట్టేస్తారు పర్మిషన్. దానికి ఎవరిని అడగరు. జరిగిందంటే మా కరెంట్ వాళ్ళ నిర్లక్ష్యము, ఇంటి మీద దగ్గరగా ఉందని చెప్పేసి పెట్టినారని చెప్పేసి సరే చూద్దానండి. పెన్షన్ రాదా నీకు? ఒంటరి మహిళలకు పెన్షన్ రావు, భర్త లేకపోతే పెన్షన్లు వస్తాయి. కాలు షుగర్ అవన్నీ రావు, ఒంటరి మహిళలకు పెన్షన్ రాదు. పెన్షన్ లైన్ కష్టం అమ్మా. సైడ్ కానీ లేదంటే అక్కడ హైట్ లేపినా కూడా చేస్తాం. హైట్ లేపినా ఈరోజు అలాంటి పడి పెండింగ్ మాట 4 సెంట్లు దాకా దానికి గుడికి కానీ లేదా ఏదైనా ఉపయోగించడానికి కానీ యోజనకి 4 సెంట్లు గవర్నమెంట్గా ఇది వేరే అబ్జర్వ్ చేసాం. చేసిన
స్వామి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే చూడండి, యాక్షన్ తీసుకోండి. మోటార్స్ అన్ని చెడిపోతాయి, టీవీస్ అన్ని ఈవినింగ్ టైం చెన్నకృష్ణ ప్రాబ్లం. సార్ ఏ గారు తర్వాత బయటకే రాలేదు. కాలేజ్ చదవని పేపర్ ఇచ్చినావు కదా, యాంగ్జైటీ తగ్గించుకోవాల్సిందే. ఎక్కడ ఏరియా ఇది? ఇక్కడ ప్రైమరీ స్కూల్ మన ఒకటి ప్రాబ్లం ఉంటే ఒక సింగిల్ ఫేజ్ సంవత్సరం పెట్టి చెప్పేసాం. ఇది కూడా చేసేయండి నా, పబ్లిక్ ఇష్యూనే కదా. ఇప్పుడు ఇంతకుముందు పంపించింది, కాకపోతే మళ్ళీ నాకు ఒక ఎస్టిమేట్ పంపించి మళ్ళీ 2 crores నేను మాట్లాడతాను. మెయిన్వెల్ ఇది ఒకటి చేసేసేయండి, దానికోసం కాసుకోద్దండి, దానికోసం ఇది చేసేసేయండి. మన ఇక్కడ కాలనీ అంటే మేము అది ఇంకా శాంక్షన్ కూడా కదా, ట్రాన్స్ఫర్ ఇది చేసేసేయండి. రైట్, ఇచ్చినామాట. అది క్రాసింగ్ అనే మాకు అది వద్దు, మాకు అదే కావాలంటారు అన్నమాట. కొన్ని ఏరియాలో ఆలైన్ ఉంది, కొన్ని ఏరియాలో మనం టవర్ వేసుకుంటే క్లియర్ అవుతుంది. అది టవరా క్రాస్ చేసేది, టవర్ వేసుకుంటే క్రాస్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఇది అవసరం ఇది ఆఫ్ ఇదేనా ఆఫ్ చేస్తాం, అది ఆఫ్ చేస్తాం. అర్ధ గంట గంట ఏదైనా ప్రాబ్లం ఉంటాం కానీ పర్మనెంట్గా అయితే 5-6 గంటలు అయితే ఆపామన్నమాట. మరి చిన్న చిన్న లోడ్ అసలు రాలేదన్న. అసలు బోరు 1 HP బోరు కూడా నీళ్ళు రాలేదు. గత 3 నెలలుగా చెప్తాను అన్న లైన్ మ్యాన్. ఇక్కడంతా జంపర్ కూడా మార్చినాము, కానీ ఏమంటే ఒక వీధికి ఏదో సప్లై వీక్ ఉంది, ఆ కేబుల్ చూసి వచ్చేది. మొదటి అంతా కేబుల్ లాగారు సార్ కొంత. అప్పుడు చిన్న చిన్న ఇప్పుడు ఏం పేరు మన పేరు కాదు రఘు. ఇప్పుడు ఏఈ గారు 24 గంటలు ఇక్కడ ఉండలేరు, నేను రాలేను, కౌన్సిలర్లు ఉండరు. నీ డ్యూటీ కదా అది. చేశాను చేశాను. అది ఒక వీధి ఇళ్ళకి మాత్రమే, ఫోన్లో మాత్రమే వచ్చింది. చిన్న చిన్నవన్నీ మమ్మల్ని జవాబుదారి పెడితే ఎట్లా? మీరు ఉద్యోగం చేస్తే మా వరకు రావు, ఇవి చేసేసేది చేస్తాడు. ఇక్కడంతా కాలనీలు అంతా కేబుల్ అవుతారు, కేబుల్ తీసి లైన్ వేసి అప్పుడు చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి, ఇప్పుడంతా లోడ్ పెరుగుతున్నారు. దానివల్ల మరి దానికి సొల్యూషన్ ఏంది? దాన్ని 3 phase కన్వర్షన్ చేయాలి. ఎందుకన్నా ఈ ఏరియాలో ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎక్కడ రావు? ఎలక్ట్రిసిటీ మీద లో వోల్టేజ్ అని చెప్పేసి ఒక నిమిషం ఎందుకు ఈ మూర్తిపల్లిలోనే వస్తాయి మనకి? అదే ఓల్డ్ సిస్టమ్ సార్, ఇది ఎన్హాన్స్ కావట్లేదు అనమాట. అప్పుడే కేబుల్ వేసి పెట్టారు, అది ఉంది. మరి దీన్ని చేయాలంటే ఎంత కావాలి మనకి? కొత్త ఎస్టిమేషన్ చేయాలా? అంత పెద్ద వస్తే అవసరం లేదు. వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే జాగా వేస్తే ఎడన్నా పెట్టేసి చూపిస్తాం. ఇవ్వండి, ట్రాన్స్ఫార్మర్ పెట్టే జాగా ఏమంటే ఇవ్వమాట. మేము టౌన్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అదే అన్నమాట. అంగన్వాడీ బాలవాడి స్కూల్ ప్లేస్ పెట్టించేద్దాం. ఇప్పుడు ఇది అయితేనే పోయే సార్కు చేసేయండి. ట్రాన్స్ఫార్మర్ పెట్టి కన్వర్షన్ చేస్తే సమస్య ఉంటుంది సార్. మరి చేసేయండి, చేసేసేయండి. ప్రతి ఇంటికి కరెంట్ కావాలంటారు, ఏ ఇంటి ముందర పోలేకూడదు అంటారు. అదేలే మామూలుగా కాలువలు కావాలా, మా ఇంటి ముందర ఉండకూడదు. జనరల్ రూల్ సార్. జడ్జి గారు ఏదో అంటారు, ఇల్లు ఏపీ ట్రాన్స్పోర్ట్ జడ్జి అని. ఏందంత సబ్జెక్ట్ అది? ఇప్పుడు ఆ కార్నర్లో ఇల్లు కట్టారు మనం. అవును, అదేనా? అక్కడ 30 kV లైన్ మన సబ్స్టేషన్ ఆ కార్నర్కి ఇస్తున్నారు, దాన్ని మార్చాలనేది కదా. మార్చాలంటే అవసరం ఏంటంటే టవర్ ఏమన్నారు ఇప్పుడు. ఒక టవర్ అయితే 7 లక్షల కాస్ట్ వస్తుంది. యాక్చువల్ ప్లాన్ విరుద్ధంగా వేసారు సార్. అది ఇప్పుడే సేపు ఉండే, దానికి పరిష్కారం చేద్దాం. ఇప్పుడు ప్రజల కోసమే మేము ఉండేది, మీ సమస్యల పరిష్కారానికి ఉండేది. ఒకవేళ అది ఏమైనా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటే మేము చేస్తాంలే, నీకెందుకు? మేము ఆయనతో మాట్లాడతాను కదా, నాకు సబ్జెక్ట్ అర్థం కావాలి కదా. నువ్వు ఒకటి చెప్పినావు, నాకు అర్థం కాలేదు. అంటే అది ఆల్రెడీ ఇంత ముందు వేసింది, ఇప్పుడు వేసింది కాదు, ఇల్లు కట్టకనే వేసినాం. అది దాన్ని కట్టాలంటే ఎంత అయితే ఖర్చు అని చెప్పి చెప్పాం సార్. దాన్ని చేద్దాం చూడన్నా, సరే సార్ చేద్దాం చూడండి. ఓకే. ఎస్టీ కాలనీ ఇక్కడ మాకు ఎవరైనా చనిపోతే పూడ్చుకోవడానికి ప్లేస్ చాలా ఇబ్బందిగా ఉంది. 30-40 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏదన్నా స్వామి ఎక్కడ చూపించినారు చెప్పండి స్వామి? శ్మశానం చూపించినారులే, మన పెట్టినారు 5 ఎకరాలు ఊరు పెట్టి హిందూ శ్మశానం, వాటికి అందరికి తెలిపే చేసుకోవాలి. అది ఆడుందో కనుక్కోండి. లేదు వాళ్ళ ఐడెంటిటీ దాన్ని క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతే ప్రజలకు ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. దానికి నేను ఆడి చెప్తాను, కాంపౌండ్ కాల్చింటే మేము చేయిస్తాము, బేసిక్ కమ్యూనిటీస్ ఇస్తామని మాకు చెప్పరు, మీరు 10 మంది ప్రజలకు చెప్పరు. ఎట్లా పని జరిగేది? చెడ్డ పేరేమో ప్రభుత్వానికి.
4 వైపులా డిమార్క్ చేసినాము, ఐడెంటిఫై చేసినాము అన్నారు. అవేవో చూపించండి. ఇది చూడున్నాయి, ఇది కంప్లీట్ చేద్దాం. ఇది 4 చోట్ల కూడా ఊరికి 4 పక్కల పెట్టినాము. అట్లా కాదులే, ల్యాండ్ ఎక్కడ చూపించమన్నా ఫస్ట్ రెడీ చేద్దాము. మున్సిపాలిటీ వాళ్ళకి చూపించి మీరు చూసుకోండి, అది మీ బాధ్యత. అది కమిషనర్ గారు మీరు అది చూసుకొని దాన్ని డెవలప్ చేసేది ఏందో చూడండి. కొంచెం దాన్ని ఎట్లా అనేది నాతో డిస్కస్ చేయండి. చేస్తాలే. చెప్పమ్మా. ఉన్నిలే, నేను చేస్తాంలే. పింఛన్ వస్తుంది, మళ్ళీ ఆన్లైన్ కూడా చేద్దాంలే. ఇప్పుడు చేద్దాంలే, కొత్త తొందరలో ఇస్తారులే. అక్కడ కూర్చో మధ్యలో చీరలు. తెలుసులే నాకు సబ్జెక్టు. మీ ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉన్నారు.